మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్లో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 15.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్ఆర్పీ జి మురళీధర్ తెలిపారు. మంగళవారం రైల్వే స్టేషన్లో ఉన్న రైల్వే పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. రైల్వే డీజీపీ సత్యయ్య సుబాబు ఆదేశాల మేరకు డీఎస్ఆర్పీ మురళీధర్, రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో నెల్లూరు కావలి గూడూరు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేయగా 23వ తేదీ కావలి రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను గుర్తించి వారి వద్ద ఉన్న 15.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐ రమాదేవి, ఆర్పీఎఫ్ఎస్ ఐ సుబ్బారావు, సిబిఐ ఇన్స్పెక్టర్ మధుసూదన్లు ఉన్నారు. కావలి రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం గురించి ప్రెస్ మీట్ ఇది. రైల్వే ఇన్ఛార్జ్ డీజీసీ సత్యేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన ఎస్ఆర్పి గుంతకల్ రాహుల్ మీనా సార్ వారి ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ నిర్వహణపై గట్టి చర్యలు తీసుకునే క్రమంలో ప్లస్ అదిగాక నేను ఈ గుంతకల్ డిస్ట్రిక్ట్ ఎన్డీపీఎస్ కేసులో నోడల్ అధికారులు ఉన్న నేను నెల్లూరు డిఎస్పీ ఈ మా సిబ్బంది మన నెల్లూరు ఐఆర్పీ గారు సుధాకర్ గారు, కావలి ఎస్ఐ గారు, నెల్లూరు రైల్వే ఎస్ఐస్ ఇద్దరు వాళ్ళతో పాటు ఈ మన ఆర్పీఎఫ్ టీమ్స్తో పాటు ఈ రైల్వే స్టేషన్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం. ఈ తనిఖీలో భాగంగా 23/6/25 ఉదయం సుమారు 12:30 గంటలప్పుడు నెల్లూరు కావలి గూడూరు రైల్వే స్టేషన్లో ఒక సైడ్ చేయడం జరిగింది. అట్లాగే ఒరిస్సా నుండి వచ్చే రైళ్లలో కూడా ప్లాట్ఫామ్లలో కూడా తనిఖీ చేయడం జరిగింది. ఈ క్రమంలో కావలి రైల్వే స్టేషన్లో ఉత్తర దిశలో తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి క్యారీ చేస్తున్న 2 వ్యక్తుల్ని అనుమానించి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా ఒకరి పేరు తవమణి, వైఫ్ ఆఫ్ గణేశన్, వయసు 65 years, వాళ్ళ నివాసం మిల్ కాలనీ, బాలాజీ నగర్, తిరుచిరాపల్లి, తమిళనాడు. ఇంకొకరిని విచారించగా రెండవ సూరజ్ కుమార్, వయసు 19 సంవత్సరాలు, నివాసం వాడు 17 గోవిందపూర్ ద్వారా రైకట్పూర్, పాట్నా, బీహార్. అంటే ఒక బీహార్ చెందినవారు, పాట్నా బీహార్ చెందినవారు, ఒక తమిళనాడు చెందినవారు. వీళ్ళు రైల్వే బ్యాగుల్లో క్యారీ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఇంజన్ దగ్గర నుంచి సుమారు 15.5 కిలోలు 15.5 ప్యాకెట్లు 2 బ్యాగ్స్ స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యింది. దీంట్లో ఈ మొత్తం 15.5 కిలోలు గంజాయి స్వాధీనం చేసిన దాంట్లో మా స్టాఫ్ ఈ వెంకటేశ్వర్లు, మణికంఠ, మనోహరు, మన ఇద్దరు సిబ్బంది కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా నేను మా రైల్వే డివిజన్ పరిధిలో గూడూరు, నాయుడుపేట, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల ఈ మొత్తం సబ్ డివిజన్ పరిధిలో అంటే ఒక టీమ్గా ఫామ్స్ అయ్యి అక్కడి నుంచి గూడూరు నుంచి, చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేస్తున్నాము. అట్లాగే ఒరిస్సా నుంచి, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్, కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేస్తున్నాము. అంటే ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి అక్కడ చీరాల మా పరిధి, చీరాల పెట్టడం అక్కడ పరిధి నుంచి స్టార్ట్ చేసి గూడూరు వరకు మధ్యలో జనరల్ కోచెస్ అవి చెక్ చేస్తూ అనుమానితున్న ప్యాసింజర్స్ ప్రత్యేక బ్యాగ్ని తనిఖీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పరిధి గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వేస్లో నిరంతరంగా ఈ నెల్లూరు జిల్లా మరియు ఒంగోలు జిల్లా పోలీసుల సహకారంతో ఈ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా మరియు ఈ డాగ్ స్క్వాడ్ ద్వారా మొత్తం రైల్వే స్టేషన్స్, పార్సల్ ఆఫీసెస్, ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ రైల్వే ఆర్పిఎఫ్ వాళ్ళ సిబ్బందిని, మళ్ళీ వాళ్ళకి సంబంధించి సిఐబి వాళ్ళ సిబ్బందిని, మా జిఆర్పి వాళ్ళ సిబ్బంది సహకారం కూడా తీసుకోవడం జరిగింది. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030008859 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.